హెచ్బిఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ సభలో అధికారులను నిలదీసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జగన్నాథపురంలో నిర్వహించిన గ్రామ సభలో 6 గ్యారెంటీలపై వాజేడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి గ్రామ సభకు హాజరైన ప్రజలు అధికారులను గట్టిగా నిలదీశారు. 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, రైతు భరోసాకు ఇంతవరకు అతిగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పార్టీ నేత పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నట్టు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు కొత్తగట్టు సాంబమూర్తి, జగన్నాథపురం గ్రామ నాయకులు, మహిళా తదితరులు పాల్గొన్నారు. దాన్ని మా వరకు పరిష్కారం చేస్తాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి ఎక్కడి వరకు కూర్చోండి. ఈ గ్రామ సభలో లబ్ధిదారులకు వచ్చే వాటిని ఆడవాళ్ళకి అడిగే హక్కు ఉంది. దీంట్లో పార్టీకి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధం మీరు మాట్లాడడానికి వచ్చిన మీరు అటెండ్ అవ్వడానికి వచ్చిన